హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ చూపిస్తాను. సగ్గుబియ్యంతో కిచిడి ఎలా చేయాలో చూపిస్తాను. ఎప్పుడు రొటీన్ బ్రేక్ఫాస్ట్ కంటే ఇలా చేసుకొని తినండి. బ్రేక్ఫాస్ట్ వేడివేడిగా చాలా బాగుంటుంది. ఇందులోకి కావాల్సినది సగ్గుబియ్యం, ఓ 2 ఆలు పొటాటోస్, కొంచెం కరివేపాకు, మీ స్పైస్ లెవెల్ బట్టి చిల్లీ అండ్ 3/4 కప్పు వేయించిన పల్లీలు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తాము. అండ్ సగ్గుబియ్యంని 3 అవర్స్ ముందే సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకోవడం వల్ల ఇవి మంచిగా మెత్తగా అవుతాయి అండ్ ఆల్సో తినడానికి కూడా చాలా బాగుంటాయి. సో 3 అవర్స్ ముందు సోక్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం వేయించిన 3/4 కప్పు పల్లీలు మీరు ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇలా కచ్చవచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న ఒకసారి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు యాడ్ చేసుకొని మీ స్పైస్ లెవెల్ బట్టి చిల్లీస్ ఇలా చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనం సగ్గుబియ్యం యాడ్ చేసినప్పుడు స్టిక్ అవ్వవు. అండ్ ఆల్సో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. పచ్చిమిర్చి బాగా వేగితే మనం తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఇలా కలర్ వచ్చాక ఇందులో 2 పొటాటోస్ ఇలా చిన్నగా చాప్ చేసుకొని అవి యాడ్ చేసుకోండి. పొటాటోస్ యాడ్ చేశాక మంచిగా రోస్ట్ చేసుకొని బాగా కుక్ అవ్వాలి. 100% కుక్ అయిపోవాలి. పొటాటోస్ ఇలా కలర్ చేంజ్ అవుతాయి, కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తాయి అండ్ ఇవి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టు. ఇక్కడ చూస్తే మంచిగా కుక్ అయిపోయినాయి. పొటాటోస్ మంచిగా కుక్ అయినాక మనం ఏదైతే రోస్ట్ చేసుకున్న పల్లి పౌడర్ ఉంది కదా, గ్రైండ్ చేసుకొని పెట్టుకునేది కచ్చాబచ్చాగా, అది యాడ్ చేసుకొని ఇది అట్లీస్ట్ 2 మినిట్స్ రోస్ట్ చేసుకోండి. మెయిన్ ఈ సగ్గుబియ్యం కిచడికి ఇదే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. వేడివేడిగా తినేటప్పుడు చాలా మంచిగా ఉంటుంది. పంటి కింద పన్నప్పుడు చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఇస్తుంది. పల్లి పొడి యాడ్ చేశాక ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకున్నాక ఇందులో మనం సోక్ చేసుకున్న సగ్గుబియ్యం యాడ్ చేసుకోండి. సగ్గుబియ్యం యాడ్ చేసుకున్నాక ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. సగ్గుబియ్యం యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి మీడియం హీట్లో. ఈ సగ్గుబియ్యం కిచడి ఎక్కువగా ఉపవాసాలు ఉన్నప్పుడు ప్రిపేర్ చేసుకుంటారు అండ్ నార్మల్గా అయితే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకొని తింటారు అండ్ చాలా హెల్తీ కూడా. ఇలా 2 మినిట్స్ మంచిగా కుక్ చేసుకున్నాక ఫైనల్గా కొంచెం చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని జ్యూస్ యాడ్ చేసుకోండి. ఈ లెమన్ యాడ్ చేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది. సో అంతే గాయస్, డిలీషియస్ అండ్ హెల్తీ అండ్ టేస్టీగా ఉండే సగ్గుబియ్యం కిచడి రెడీ. ఒక్కసారి ఇలా ట్రై చేయకుంటే చేయండి, చాలా బాగుంటుంది. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.